నమస్తే అండి అందరికి. మనం ముందు రోజు ఈ వివేక చూడమని అనే బుక్ చదువుకుంటున్నాం కదండి. ఇంతకు ముందు రోజు మనకి ఏం చెప్పారు, ఒక వ్యక్తి నీకు మరణం ఒక 10 రోజుల్లో చనిపోతున్నాం అనేసరికి అంతకు ముందు ఎవరితో ఉన్న ద్వేషాలు ప్రతీకారాలు అన్ని మర్చిపోయి చాలా ఆనందంగా గడుపుతాడు. అంటే ఎప్పుడైతే మన మనసులో ఉన్న చెత్తనంతా తీసేస్తామో అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు కదండి. ఇంకా దాని గురించి ఇంకా ఏం చెప్తున్నారంటేనండి, ఈ రోజు ఈ తర్వాత శ్లోకంలో జీవుడు అనగా అశేషమైనటువంటి సాక్షి బుద్ధిలో ప్రతిబింబించాక నేను అనే అహం పుడుతుంది. ఆ అహం వచ్చి ప్రతిబింబంతో మనస్సు ఇంద్రియాలతో తాదాప్యం చెందడం జరుగుతుంది. అహం అంటే నేను. మనలో ఈ నేను నేను అని ఎప్పుడైతే పుట్టిందో అదే అహంకారంగా మారుతుంది. మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి, అహం చాలా మంచిగా తెచ్చుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ చేసేసుకుంటాం దాన్ని. ప్రతిది నేను నాది నేను నాది అని అహంకారంగా మారిపోతుంది. అది అహం అహం అనేది చాలా మంచిది, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దాన్ని అహంకారంగా మార్చేసుకుంటున్నాం. జీవుళ్ళు అనేక కోట్ల మంది ఉన్నారు, కానీ భగవంతుడు అంటే పరమాత్మ ఒక్కడే. ముక్తి మోక్షము కావాలని కోరుకునేవారు నేను నాది అనే అహంకారాన్ని వదిలేసినట్లయితే వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఒక మనిషి బతకాలంటే ధనం చాలా చాలా అవసరం, కానీ ఆ ధన సంపాదనే ముఖ్య లక్ష్యంగా మనిషి బ్రతకూడదు. ఈ ధన ఆశ అనేది ఎంత భయంకరమైనదంటే దీనికి తరతమ భేదాలే కాదు, నా నీ అనే తేడా లేకుండా ఎంతటి బంధాలనైనా తెంచుకునే స్థితికి దిగజారుస్తుంది. మనిషి దిగజారడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ద్రవ్య సేకరణ, రెండు లైంగిక అనుభవం మీద తీరని వాంఛ. ప్రతి మనిషి తన జీవితంలో అసలు దుఃఖం అనేదే ఉండకూడదు, కేవలం సుఖం మాత్రమే కావాలి అని ఆశిస్తూ ఉంటాడు. అందుకే మానవుల యొక్క జీవితం చంచలంగాను, క్షణికంగాను, బాధాకరంగాను, స్వార్థపూరితంగాను ఉంటుంది. అంతే కదండి, ఎంత ఉన్నా సరే ధనం ఇంకా ఇంకా కలియుగం ఒకటి కదా ఇప్పుడు. ఇంకా ఇంకా కావాలని మనం ఎన్ని రకాలు చూస్తున్నామండి. ఈ రోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు అంటే అందరూ చాలా ప్రాపంచికతలో ఉన్నప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు. తామరాకుపై నీటి బిందు పడి ఎలాగైతే కింద పడిపోతుందో ఈ జీవితం కూడా అలాంటిదే. ఈ జీవితం శాశ్వతం అనుకుంటాము, కానీ మృత్యువు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రాదు. మృత్యువు ప్రవేశించే టైం వస్తే ఆ వ్యక్తి ఉండే ప్రదేశాన్ని కానీ వ్యక్తిని కానీ, రాజు పేద పెద్ద ముసలి ముతక అనే తేడా మృత్యువుకి ఉండదు. అది ఎవరిని లెక్క చేయదు, వదలదు. అందువల్లే మనిషి తన బాధ్యతలు తీరాక వయసు ప్రమేయం లేకుండా పెట్టే బేడా సర్దుకుని రెడీగా ఉండాలి. అంటే ఆ పెట్టెలో ఏముండాలి అంటే వజ్రాలు వైడూర్యాలు ఆస్తులు పాస్తులు వెండి బంగారాలు ఇవేమీ కాదు. ఆత్మజ్ఞానం తప్ప వేరే ఏదీ ఉండకూడదు. ఇది సాధించాలి అంటే నిరంతరము భగవంతుని గురించి సాధన చెయ్యాలి. భగవంతుని గురించి మాత్రమే ఆలోచించాలి. అంటే మనం ఇక్కడ భగవంతుడు అంటే మనం మన ఆత్మ మన ఆత్మ ఎదుగుదలకు మనం ఏం చేయాలి, మన ఆత్మతో కనెక్ట్ అయి ఉండాలి. మన లోపల నుంచి ఇంట్యూషన్ మనకు అందరికీ చెప్తూనే ఉంటుందండి, కానీ మన మనసు ఏంటంటే రకరకాల ఆలోచనలతో నింపేసుకుని మనం దాన్ని వినలేకపోతున్నాము. ఎప్పుడైతే దాంతో కనెక్షన్ లో ఉంటామోనండి, ప్రతి నిమిషం మనం ఎలా ఎలా ఉంటే మన ఆత్మ ఎదుగుదల అవుతుంది అనేది మనం చాలా కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతుందండి అది. కానీ మనం దానికి ఆ స్పేస్ ఇవ్వట్లేదు. అందుకని ప్రతి నిమిషం దానితో కనెక్షన్ లో ఉండడానికి దాని గురించి ఆలోచించాలి. ఆత్మతత్వాన్ని పొందుతున్నప్పుడు ఈ అహంకారాన్ని త్యాగం చేస్తూ ఉండాలి. ఒక ఉదాహరణ ఏంటంటే, చిల్లు కుండలో ఏం పోసినా ఎలాగైతే ఉండదో అలాగే మన మనస్సు కూడా చెత్తా చెదారం లేకుండా స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ రకంగా ఉపాధులన్నీ త్యాగం చేసేసినట్లయితే కేవలం మిగిలేది శుద్ధ చైతన్యం మాత్రమే. అదే మన మనసులో చెప్పుకున్నాం కదండి, అరిషడ్ వర్గాలు, ఈ వ్యామోహాలు రాగద్వేషాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఎప్పుడైతే ఉంచుకుంటామోనండి, అప్పుడే మిగిలింది లోపల ఏముంటుందండి, ఆ శూన్యము. శూన్యం అంటే ఏంటంటే అదే కదా శుద్ధ చైతన్యము. మనం సముద్రాన్ని చూస్తూ ఉంటే అందులో అలలు నీరు నొరగ కెరటాలు ఇవన్నీ కనిపిస్తాయి. వీటన్నింటికి మూలం నీరు మాత్రమే. అలాగే బ్రహ్మతత్వం కూడా అంతా ఒక్కటే. ప్రతి క్షణము మనం భగవంతునితో, ఓ భగవాన్, నేను నీ వాడను, నీ ఆజ్ఞ మేరకు ఈ భూమి మీద పుట్టాను, నాకేం కావాలో నీకు తెలుసు. లేకపోతే నేను ఈ భూమి మీదకి రాగానే నా తల్లి స్తన్యంలో పాలు పెట్టినప్పుడే నువ్వు ఎంత దయాసాగరుడివో నాకు తెలిసింది. ఓ భగవాన్, నేను ఎప్పుడు నీతోనే ఉండాలి, నీకు సమీపంగా అతి సమీపంగా ఇంకా సమీపంగా ఉండాలి. నేను ఏ క్షణమైతే స్వార్థంతో అహంతో ధన మదంతో నిన్ను మరిచానో ఆ క్షణమే నేను శవమైపోతానని అనుకుంటూ సాధన చేసినట్లయితే ఆ భగవంతుడిని మనం పొందగలుగుతాము. అంటే నిరంతరము సాధన చేస్తూ ఎప్పుడైతే ఉంటామోనండి, అప్పుడు మనం ఆ ఆత్మతో కనెక్షన్ లోనే ఉంటూ ఉంటాము. ఈ సాధన వల్ల మనకు భగవంతునిపై నమ్మకంతో పాటు నిష్కల్మషమైన ప్రగాఢమైన నిర్మలమైన కపటం లేని ప్రేమ ఏర్పడుతుంది. భగవంతుని మీద మన ప్రేమ ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఒకసారి అర్జునుడికి ఆయన హృదయంలో అహంకారం వచ్చిందంటండి.
శ్రీకృష్ణుడికి నాకంటే గొప్ప భక్తులు ఎవరూ లేరు అని మనసులో అనుకున్నాడంటండి. సర్వాంతర్యామి కదా శ్రీకృష్ణుడు. ఆయనకి ఈ విషయం గ్రహించడం పెద్ద విషయం ఏమీ కాదు. ఒక రోజు అర్జునుడిని తీసుకుని అలా వాకింగ్ కు బయలుదేరాడంటండి. అలా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక బ్రాహ్మణుడు అంటండి ఎండుగడ్డి తింటూ కనిపించాడంట. పైగా బ్రాహ్మణుడి నడుముకి ఒక కత్తి వేలాడుతుందంటండి. అతన్ని చూడగానే అతను గొప్ప కృష్ణ భక్తుడు అని అర్జునుడికి అర్థమైందంటండి. అలాంటి భక్తులు ఎవ్వరికీ హాని తలపట్టరు. అలాంటి అతని దగ్గర కత్తెందుకున్నట్టు అనే సందేహం వచ్చిందంటండి. సందేహం వచ్చి కృష్ణుడిని అడిగారంట. కృష్ణ, ఇతన్ని చూస్తే గడ్డి పోచకు కూడా హాని చేయని వ్యక్తిలాగా ఉన్నాడు. మరి అతని నడుముకి ఆ కత్తి ఏమిటి అని అడిగాడంటండి. వెంటనే కృష్ణుడు నవ్వి, అర్జున, ఆ మాట అతన్నే అడుగు అని అన్నారట కృష్ణుడు. వెంటనే అర్జునుడు ఆ వ్యక్తిని సమీపించి, అయ్యా, మీరు ఎవరిని హింసించరని మీరు ఎండుగడ్డి తింటుంటేనే అర్థమైంది. ఎందుకంటే పచ్చగడ్డిలో జీవం ఉంది కదా అని అంటే పచ్చగడ్డి కూడా తినకుండా ఎండుగడ్డి తింటున్నాడు ఆ బ్రాహ్మణుడు. కానీ కత్తి ఉంది ఎందుకు అని డౌట్ వచ్చి, మరి ఈ పదునైన కత్తితో మీకు పని ఏంటి అని అడిగాడంట అర్జునుడు. అయ్యా, నలుగురు మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా కనపడితే వారికి బుద్ధి చెప్పాలని ఈ కత్తి తీసుకుని తిరుగుతున్నాను అన్నాడంటే ఆ బ్రాహ్మణుడు. అర్జునుడు ఇంత సహృదయం కల వ్యక్తికి శత్రువులు ఎవరుంటారా అనుకుని, వారెవరో ఒకసారి చెప్తావా అని అడిగాడంటండి. దానికి ఆ బ్రాహ్మణుడు అన్నాడంట, అయ్యా, ఆ నలుగురిలో మొదటి వాడు నారదుడు. 24 గంటలు నారాయణ నారాయణ అంటూ ఎప్పుడూ పాటలతోటి భజనలతోటి స్వామిని నిద్రపోనివ్వట్లేదు. అంటే ఆయన ఎంత భక్తులో చూడండి. ఆ రెండవది ద్రౌపది దేవంటండి. సరిగ్గా నా స్వామి భోజనం చేసే సమయానికి ఆమె ప్రార్థన చేసి పిలవడంతో నా స్వామి భోజనం మానేసి ఆకలితో కామ్యవరానికి వెళ్లి దుర్వాసుడి శాపం నుంచి పాండవులను రక్షించాల్సి వచ్చింది. అంతేకాకుండా నా స్వామి చేత తాను తిని వదిలేసిన ఎంగిలి మెతుకులు తినిపించింది అని చెప్పిందంట. మరి ఆ మూడవ వ్యక్తి ప్రహ్లాదుడంట. వాడు పిల్లవాడే కానీ ఎంత క్రూరుడు అంటే, నా స్వామిని మరుగుతున్న నూనెలో వేయించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, బలమైన రాతి స్తంభాన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చేలా చేశాడు. ఇక మిగిలింది నాలుగో వాడు దౌర్భాగ్యుడు అర్జునుడు. ఎంత దుర్మార్గుడో తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో నా స్వామిని రథసారథిగా చేసుకుని తను రథంలో కూర్చున్నాడు. ఇంతకంటే నీచమైన పని ఏమైనా ఉంటుందా? వీరి వల్ల నా స్వామి పడరాని కష్టాలు పడ్డాడు. అందుకే వీరు కనపడితే ఊరికే వదలను అన్నాడంటండి. అంతే, అర్జునుడికి ఆ బ్రాహ్మణుడి యొక్క అచంచలమైన భక్తి విశ్వాసాలకు నిర్ఘాంతపోయాడంటండి. అర్జునుడి యొక్క అహంకారం అణిగిపోయింది. నిశ్చలమైన భక్తి ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. మనం కూడా ఆ బ్రాహ్మణుడిలాగా నిశ్చలమైన భక్తిని కలిగి సాధన చేసినట్లయితే అహం నశించి పరమాత్మ తత్వం ప్రకాశిస్తుంది. ఒక వ్యక్తి సంపాదించగలిగిన స్థితిలో ఉన్నంత వరకు అందరూ రంజింప చేస్తారు. అదే వయసు పైబడి దేహం జీవసత్వాలు కోల్పోయిన రోజున అందరూ చాకచక్యంగా తప్పుకుంటారు. కానీ ఈ విషయాన్ని గ్రహించలేక మనిషి స్వార్థపూరిత మనస్తత్వంతో ఇవన్నీ నావే, ఇదంతా నాకే అంటూ మురిసిపోతారు. ఇక్కడ వాల్మీకి కూడా అదే కదండి. వాల్మీకి స్టోరీలో ఇలాగే ఆయన ముందు ఆయన పేరు ఏదో ఉంది, దొంగతనం చేస్తూ ఉంటాడండి. ఉన్నప్పుడు ఆ, వచ్చి ఎందుకు ఇలా దొంగతనం చేస్తున్నావు, చెయ్యొద్దు అని చెప్తే, మరి నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటాను అని అడుగుతారంటండి. అడిగితే, నీ అయితే నువ్వు పాపాన్ని చేస్తున్నావు కదా, నీ పాప భారాన్ని వాళ్ళు కూడా మోస్తారా అని అడిగంటే ఇంటికి వెళ్ళి అడిగాడండి. ఆయన పేరు మర్చిపోయారు. వాల్మీకి ముందు పేరు వాల్మీకి కాదు, తర్వాత వాల్మీకి అయ్యాడు ఆయన. ఆ అడిగితే ఆ భార్య పిల్లలు అన్నారంట, మేమెందుకు మోస్తాం నీ పాప భారాన్ని అన్నారంటండి. అప్పుడు ఆయన మారాడండి, వాల్మీకిగా మారాడు. అంటే ఏంటి, వయసులో ఉన్నప్పుడు మనం ఆ ఎవరైనా సరే వయసులో ఉన్నప్పుడు సంపాదన ఉన్నంత వరకే వాళ్ళలో గుర్తింపు ఉంటది కదండి. మిగిలిన వాళ్ళంతా ఏంటి, ఆ సంపాదన అంతా అయిపోయిన తర్వాత చాకచక్యంగా తప్పుకుంటారు. కానీ ఈ విషయాన్ని గ్రహించలేక మానవుడు ఏమనుకుంటారు, పూరిత మనస్తత్వంతో ఇవన్నీ నావే, ఇదంతా నాకే అని మురిసిపోతూ ఉంటారు. ఆత్మీయులు, భార్యాభర్తలు, పిల్లలు, అన్నా చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ కూడా అతని వద్ద ఉన్న ఆస్తిపాస్తులను బట్టి ఆ వ్యక్తి మీద అపారమైన గౌరవాన్ని ఎరగా చూపించి వినయ విధేయతలు చూపిస్తూ నటిస్తూ ఉంటారు. ఏ రోజైతే ఆ వ్యక్తిని వార్ధక్యం అనే ముసలి పట్టుకుంటుందో వీరందరూ తమ నటనకు తెరదించి కనీసం కుశలం కూడా అడగరు. అంటే ఎలా ఉన్నావని కూడా అడగరు. అందుకే శ్రీ ఆది శంకరాచార్యుల వారు మనిషి తన చుట్టూ ఉన్న ధన కనక వస్తువుల వల్లే ప్రేమించబడుతున్నాడు అని చెప్పారు. ఈ విషయాలను గ్రహించిన మానవులు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో పడ్డారో అవగాహన చేసుకుని తమకు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకుని తన చుట్టూ ఉన్న వారిలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ లేనిపోని వ్యామోహంలో పడకుండా, నశించిపోయి ఈ దేహమే శాశ్వతం కానప్పుడు ఈ బంధుత్వాలు, మమకారాలు, కక్షలు, కారణ్యాలు, కోపతాపాలు వీటన్నిటి వల్ల మనం సాధించేది ఏమిటి అని ఎవరికి వారు తమని తాము ప్రశ్నించుకుంటూ వ్యామోహంతో కూడిన ఈ పొరను తొలగించుకుని మోక్ష సాధనకే ప్రాకులాడాలి. ఈ ఆధ్యాత్మిక సాధనకు దుర్ముహూర్తము, యమగండము, మంచి రోజు అనేవి ఆలోచిస్తూ ఎవరన్నా చూడండి, ధ్యానం చెప్తాం, ధ్యానం నేర్చుకుంటామంటే ఈ రోజు మంగళవారం స్టార్ట్ చేయకూడదు, ఇలా ఇలా ఈ రోజు అష్టమి స్టార్ట్ ఇలా అంటా ఉంటారు కదండి. అందుకని మనం ఇలాంటి ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు అలాంటివి ఏమీ ఆలోచించి మేనమేషాలు లెక్కించకుండా ప్రతి క్షణము విలువైందనే గుర్తుంచుకుని సాధన ప్రారంభించినట్లయితే
అద్భుతమైన ఆనందకరమైన కాంతివంతమైన వివేకం అనే సముద్రంలో ప్రయాణిస్తూ జ్ఞానం అనే మణిగిని పొందగలుగుతు పొందగలుగుతాము అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో స్వచ్ఛమైన మలినరహితమైన నీరు ఎలాగైతే ఉంటుందో సత్వగుణం కూడా అలాగే ఉంటుంది. పంచ మహాభూతాలు చాలా శుద్ధమైనవి. సత్వ రజ తమో గుణాలు కూడా మన మైండ్ లో మూడ్స్ లాగా ఉంటాయి. మనం ఈ మూడు గుణాలకు బానిసలం. ఈ మూడు కూడా మాయ మాయ అంటే ఇది ఉందని లేదు చెప్పలేము, లేదని చెప్పలేము. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బ్యాటరీ లైట్ ఉంది, అది మంచి కంపెనీది, కాంతి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అబ్బా కాంతి చాలా ఎక్కువగా వస్తుంది, ఈ బ్యాటరీలు ఏ కంపెనీవో చూద్దామని లైట్ మూత లూజ్ చేస్తే ఆ దీపం వెలుగుతుందా? వెలగదు. అదే మాయ. అంటే అది కొంచెం లూజ్ చేసామంటే అది టైట్ గా ఉంటేనే కదండి వెలుగుతుంది, బ్యాటరీ లూజ్ అయితే వెలగదు కదా. మాయ కూడా అలాగే ఉంటదంటండి. సత్వగుణం ఎప్పుడూ మలినం కాదు. రజోగుణం మన యొక్క సంస్కృతిని కప్పివేస్తుంది. తమోగుణం ఇది మన స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఈ మూడు గుణాలకు మనం బానిసలం. ఈ మూడు కూడా మాయ. మనం ఈ సత్వగుణాన్ని కనుక పెంపొందించుకుంటూ వెళ్తే మబ్బులు లేని సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలా మనం ప్రకాశిస్తాము. అంటే ఇక్కడ ఫస్ట్ ఈ తమో గుణం గురించి చెప్పుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వాలంటే కుంభకర్ణుడు అంటే అంటే ఎప్పుడు ఎలాగా ఈ బద్ధకంతో అలా ఉంటూ కుంభకర్ణుని ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటా ఉండి తమో గుణానికి. రజోగుణం అంటే కొంచెం అహంకారంతో నేను నాది అనే అహంకారంతో అలా ఉంటాం. రావణాసురుని ఎగ్జాంపుల్ చెప్తారు. సత్వగుణంలో విభీషణుని చెప్తారు. కానీ ఆ మూడింటిని కూడా అది కూడా సత్వగుణం కూడా మాయ అని అంటండి. ఎలా నిర్గుణుడు శ్రీరాముడు లాగా మనం అవ్వాలంట. అవన్నీ మాయ అని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి ఇక్కడ. ఒక ఊర్లో శ్రీమంతుడు అని ఒక వ్యాపారి ఉండేవాడంటండి. అతని పేరుకు తగినట్లుగానే బాగా డబ్బున్న వ్యక్తి. అయితే అతను తనకున్న సంపదను అధికారాన్ని సంఘంలో తనకున్న గౌరవాన్ని చూసుకుని ఎదుటి వారందరినీ పురుగుల్లాగా హీనంగా చూసేవాడంట. ఆ ఊళ్ళో పండితులను సత్కరించే సభకు ఆయన్ని ఆ ఊరి పెద్దగా ఆహ్వానించారంటండి. ఆ వ్యాపారి ధనమదంతో ఉంగరాలు గొలుసులు వగైరా వగైరా నగలన్నీ ధరించి సభకొచ్చాడంట. అతని వేషధారణ అతనిలోని గర్వాన్ని గ్రహించాడంట ఒక పండితోత్తముడు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అయ్యా కొంతమంది వారికి ఉన్న హోదాను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అందులో తప్పేం లేదు, కానీ వాటిని చూసుకుని ఎదుటి వారిని అవమానించడం సరికాదు. మనకున్న ఆస్తిపాస్తులు వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు అన్ని కూడా మూన్నాళ్ళ ముచ్చటే, ఇవేమి మన వెంట వచ్చేవి ఏమీ లేవు. కర్మఫలాలు తప్ప మనం ధనికులం అనుకుంటే మనల్ని తలదన్నే వారు ఇంకొకరు ఉంటారు అని చెప్పాడంటండి. ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటేనండి, సూర్యుడు అస్తమించాక చీకటి పడడం సహజం కదా. అప్పుడు మినుగురు పురుగులు మినుకు మినుకుమంటూ ఎగురుతూ ఈ చీకట్లో ప్రపంచానికి అంతా మేమే వెలుగు పంచుతున్నాము మేమే అనుకుంటాయంటండి మినుగురు పురుగులు. కానీ అవి ఆకాశం వైపు చూస్తే మనుల్లాంటి నక్షత్రాలు చూసి వాటి గర్వం పోతుందంట. ఇంకా తలుకు బెలుకు చూసి మురిసిపోతున్న నక్షత్రాలు ఏమనుకుంటాయంటే మేమే ప్రపంచాన్ని వెలుగునిస్తున్నాము అనుకుంటాయంటే నక్షత్రాలు. అదే సమయంలో చంద్రోదయం అవుతుందంట. ఆ చంద్రకాంతిలో నక్షత్రాలు వెలవెలా పోతాయంట. పాపం అవి చూసి అవి సిగ్గుతో తలదించుకుంటాయంటండి. ఇక చంద్రుడు తన ప్రకాశంతోనూ శీతల కిరణాలతోనూ ఈ పొడవునంతా ఆనందపరుస్తున్నాను అనుకుని గర్విస్తాడంట ఆయన. ఇదిలా ఉండగానే తూర్పున సూర్యుడు క్రమక్రమంగా అరుణకాంతులు వెదజల్లుతూ ఉదయిస్తాడంట. అప్పుడు చంద్రుడు అదృశ్యం అవుతాడు. ఈ విధంగా తాడిని తన్నేవాడుంటే దాన్ని తలదన్నేవాడు మరొకడు ఉంటాడు. మనం ఎంతో ఎదిగిపోదాం అనుకుంటారండి. కానీ ఆ ఎదిగిన తర్వాత కూడా ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు, ఇంకా పెద్దగా ఉన్నవాళ్ళు. అందుకని మనం మనలోని రజ తమో గుణాలను పూర్తిగా వదిలి సత్వగుణాన్ని మాత్రమే పెంపొందించుకుంటూ ఉంటే మబ్బులు తొలిగాక సూర్యుడు ఎలా ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశించడం జరుగుతుంది. పర పశ్యంతి మధ్యమ వైఖరి వీటన్నింటికీ మూలం పరమాత్మ. ఆ పరమాత్మ తత్వం కలిగిన వ్యక్తి గురునానక్. అందువల్లే ఆయన ఎదుటివారి మనసులోని మాటలను అవలేలగా గ్రహించగలిగేవారట. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒకసారి అంటే అక్బర్ గురునానక్ని భోజనానికి పిలిచారంటండి. గురునానక్ రాగానే అక్బర్ పూజ ప్రారంభించాడంట. అక్బర్ పూజ ముగించగానే గురునానక్ అన్నారంట అక్బర్తో, నాయన పూజ చేస్తున్నంతసేపు నువ్వు గుర్రాలను ఎలా కొనాలా అని ఆలోచిస్తున్నావు ఎందుకు? ఆ పని భగవంతుడిది కదా. నీకు ఏ ఖరీదుకి రావాలని ఉందో ఆ ఖరీదు డిసైడ్ చేసేది ఆ భగవంతుడే కదా. అంటే పూజ చేస్తూ కూడా గుర్రాలను ఎలా కొనాలా ఎంత డబ్బు కొనాలా అని ఆలోచిస్తున్నాడు అనమాట అండి. అది వెంటనే అతనికి అర్థమైపోయింది అతని ఆలోచనలు. మరి నీకెందుకు ఈ బాధ అని. కానీ అక్బర్ అంటే గురునానక్ కాళ్ళ మీద పడ్డాడంటండి. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన మనసుని ఏమీ ఆలోచన లేకుండా శూన్యంగా ఉంచుకుంటామని అంటే ఆ ఎదుటి మనిషిలో ఉన్న ఆలోచనలు కూడా మనం గుర్తించగలుగుతామంటండి. అది కూడా ఒక మనం ధ్యానం చేసి సాధన ద్వారా మనసుని శూన్యం చేసుకుంటున్నాం కదండి, అప్పుడు అప్పుడు వస్తుంది ఆ పవర్ అనమాట, ఆయనకు ఉంది అది. అలాగే సంతు జ్ఞానేశ్వర్ మహారాజ్ ఒక చెట్టు కింద కూర్చుని సాధన చేసుకుంటూ ఉన్నారంటండి. కొందరు వ్యక్తులు, ఈయన పాండురంగ భక్తుడండి సంతు జ్ఞానేశ్వర్ మహారాజ్ అనే ఆయన. కొందరు వ్యక్తులు ఆయన్ని కించపరచడానికి వెటకారంగా, నువ్వు వేదాంతాన్ని పలుకుతావు, నీ పేరులోనే జ్ఞానాన్ని పెట్టుకున్నావు, నువ్వు నిజంగా జ్ఞానివైతే ఎదురుగా ఒక గేదె ఉందంటండి, ఆ గేదె చేత వేదాన్ని పలికించు అని వెకిలిగా నవ్వారటండి.
వెంటనే జ్ఞానేశ్వర్ మహారాజ్ గేదెని చేత్తో తట్టి వేదం చదువు అనగానే ఆ గేదె అద్భుతంగా శ్రావ్యంగా పురుష సూక్తం చదివిందంటండి ఆ గేదె. ఇది సాధ్యమేనా అంటే మన పురాణాలు ఇతిహాసాలు ఋషులు యోగులు సాధువులు వీరందరూ కూడా సాధ్యమే అని చెప్తున్నారంటండి. అయితే మనం సత్వగుణాన్ని పెంచుకుంటూ వెళ్తే మనలో అహంకారం వస్తుంది. ఎప్పుడైతే ఈ అహం చచ్చిందో అప్పుడు సాధన సాధ్యమవుతుంది. ఈ సాధన చెయ్యగా 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 ముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకం అండి. ఎవరైతే అన్నిటినీ చూస్తున్నారో, ఎవరినైతే ఎవరూ చూడలేదో, చూడాలనుకోవట్లేదో, ఆయన ఎవరూ చూడట్లేదు. ఇంకొకసారి చదువుతున్నానండి. ఎవరైతే అన్నింటినీ చూస్తున్నాడో, ఎవరినైతే ఎవరూ చూడలేదో, అంటే చూడాలనుకోవట్లేదో, ఆయన ఎవరూ చూడట్లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక మిఠాయి ఉంది. దానికి పంచదారతో తీపి వస్తుంది. అయితే మరి ఆ పంచదారకు తీపి ఎలా వచ్చింది? ఆ తీపినిచ్చేది ఏదైనా ఉందా అంటే లేదు. అది స్వయంగా దానంతట అదే వచ్చింది. అలాగే సూర్యునికి చీకటి అంటే తెలియదు, చీకటికి సూర్యుడు అంటే తెలియదు. కానీ వెలుగుని చీకటిని చూస్తున్న మన యొక్క చైతన్యం ఎంత గొప్పదో మనం తెలుసుకోలేకపోతున్నాము. జానామి ఇచ్చామి కరోమి. బుద్ధి మనస్సు ఇంద్రియాలకు అందనటువంటివి కొన్ని ఉంటాయి. ఈ శరీరం పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఎవరి జీవితము ఒకేలాగా గడవదు. ఈ శరీరానికి కష్ట సుఖాలు రెండు వెలుగు నీడలు లాంటివి. అంటే నిజంగా కష్టం లేకపోతే సుఖం విలువ ఎలా తెలుస్తుందండి? కష్టం ఉన్నప్పుడే కదా సుఖం విలువ అనేది తెలుస్తుంది. ఈ శరీరం నాది కాదు, నేను కేవలం ఆత్మను మాత్రమే అని ఆత్మానుభూతితో ప్రయాణం చేస్తూ ఉంటే దేహ బాధ చింతే ఉండదు. ఏదైనా రోగం వచ్చినా అది శరీరానికి మాత్రమే, ఆత్మకు మాత్రం కాదు. అది ప్రారంధానుసారం వచ్చింది. ఏ కష్టం వచ్చినా ఆ భగవంతునికి తెలియకుండా రాదు. అంటే మనం ఏది అనుభవిస్తున్నా సరే మనం అంతకు ముందు చేసిందే కదండి. అందుకని ప్రారంధమే అది. ఏ కష్టం వచ్చినా సరే ఆ భగవంతునికి తెలియకుండా రాదు. మనకి ఏదైనా కష్టం వస్తే మనం వెంటనే భగవంతుని నిందిస్తాము. అది తగ్గడం కొంచెం ఆలస్యమైతే గ్రహశాంతులు, హోమాలు, జాతకాలు ఇలా రకరకాల హడావుళ్ళు చేసేస్తాము. మరికొందరైతే ఇది మనం కూడా తెచ్చుకున్న ప్రారంధ కర్మ అనేది మర్చిపోయి మత మార్పిడి చేసుకుని భ్రష్టులు అవ్వడం జరుగుతోంది. చూడండి, కొంతమంది ఇదే ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, వెంటనే ఎదుగు నువ్వు ఆ ప్రార్థన చేస్తే నువ్వు మతం మార్పు మతంలోకి వచ్చే చాలా మంది మారిపోయిన వాళ్ళని చూశానండి నేను. అంటే నీకు ఈ రోగం తగ్గాలంటే మా మతంలోకి వచ్చిందంటే నువ్వు తగ్గిపోతుంది అంటారండి. నిజంగా అక్కడ కొంతమంది తగ్గుతుంది కూడా. ఎందుకు తగ్గుతుందంటే ఆ నమ్మకంతో ఓహో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రార్థన చేస్తే మనకు తగ్గిపోతుంది అనేది బలంగా నమ్మేశారండి. అక్కడ నమ్మకం ఆ అనారోగ్యం తగ్గించింది. అంతేగాని అక్కడ ఆ దేవుడు ఈ దేవుడు ఎవరో లేరు. ఆ అయ్- ఎన్ని జపతపాలు హోమాలు జాతకాలు చూపించి చేయించిన ఆ కర్మఫలం పూర్తయితే కానీ తగ్గదు. ఎప్పుడైతే కర్మఫలం పూర్తవుతుందో అప్పుడు మాత్రమే అది మనకి తగ్గుతుంది. అసలు జాతకం అంటే అంటే జన్మ, అంటే తత్వం, అంటే జన్మతత్వం అంటే కర్మఫలం అని అర్థము. జాతకం అనగా జన్మ యొక్క తత్వాన్ని చెప్పేది. అంటే మనం తల్లి గర్భంలో ఉండగానే మన జీవితం మొత్తం సీడీగా తయారు చేస్తారు బ్రహ్మగారు. అందుకే మన పెద్దలు చెప్పారు, బ్రహ్మ ఒకసారి రాసిన రాతను మళ్ళీ ఆయన కూడా పని చేయలేరు, సరి చేయలేరు. అంటే తిరిగి మార్చి వ్రాయలేరు. కానీ మనం ధ్యానం చేసుకున్నప్పుడు అండి మన నాడీ మండలం అంతా ఎప్పుడైతే శుద్ధి అవుతుందో మన కర్మలన్నీ మనం మన ఇందులో కూడా చెప్పారు కదండి, మనం తెచ్చుకునే కంపల్సరీ అనుభవించాలి. కానీ వాటిని చాలా ఈజీగా అనుభవించగలుగుతాం. చాలా పెద్ద కర్మ లారీ కింద పడాల్సిన వాళ్ళు మనం సైకిల్ కింద పడతాం అనమాట. అలా తప్పించుకోగలం మనం. ఈ హరి కథలు ఎవరైనా చెప్పగలరు, కానీ హరి రాసిన కర్మను ఎవరికైనా అనుభవించకుండా తప్పుకోగలరా? హరి అంతటి వారికే ప్రారంధం తప్పలేదు. తల్లి గర్భం నుంచి బయటపడింది మొదలు జీవుడు శరీరాన్ని వదిలే వరకు మన శరీరంలో, అంటే నిద్రపోయేటప్పుడు తప్ప పనిచేసే అవయవం ఏది అంటే నోరు. దీని పని ఏంటి అంటే అతిగా తినడము, విపరీతంగా వాగడం. అంటే మనం నోటితో ఏం చేయాలి, మౌనం అనేది చాలా ఇంపార్టెంట్ అని పత్రిక చాలా సార్లు చెప్తూ ఉండేవారు కదా. కానీ మనం ఏంటి, ప్రతి లేచిన దగ్గర నుంచి తినడమో లేకపోతే మాట్లాడడమో చేస్తూనే ఉంటాం కదా, అది చెప్తున్నారు. ఆ, ఇలా అతిగా తినడం వల్ల ఒళ్ళు మాత్రమే పెరుగుతుంది, కానీ విపరీతంగా వాగడం వల్ల, అంటే అవాకులు చవాకులు, ఎన్నో అనర్థాలు వస్తాయి. వీటి వల్ల మంచి ఫలితాల కన్నా చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ధ్యానం చేసిన తర్వాత మనకి ఎలాంటి చాలా వరకు తగ్గిపోయి వస్తాయి కదండి మనకి. అంతకుముందు ఏంటి, ధ్యానం చేయనప్పుడు ఏంటంటే మాట్లాడితే ఎవరో కబుర్లు పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలాగా అనుకుంటూ. ఇప్పుడేంటి మనకు తెలుసు పక్కన వాళ్ళ గురించి ఏమైనా చెప్పుకున్నామా అంటే ఆ కర్మ ఫలాన్ని మనం అనుభవించాలి. అందుకని మనమైతే ఆ మౌనంలోకి వచ్చేసామండి. ఆ జ్ఞానం, అందుకే మనం ఆత్మజ్ఞానంతో ఉండాలి అనుకుంటాము. కానీ ఎవరైతే ఆ నోటిని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే వాళ్ళకి చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా అతిగా వాగడం వల్ల, విపరీతంగా తినడం వల్ల మనకి అనారోగ్యాలతో పాటు మానసిక ప్రశాంతత పోతుంది. అనేక రోగాలు వచ్చి పడతాయి. అదే మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మితంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే మన యొక్క ఆలోచనలు సాత్వికంగా ఉండడంతో పాటు మాట్లాడే మాటలు కూడా 10 మందికి ఉపయోగపడేలా ఉంటాయి. అందుకే మన మాట అనేది చాలా పవర్ఫుల్ అంటండి. ఆ మాట ఎప్పుడైతే మనం ఆ దాన్ని
మాట ఒకసారి బయటకు వచ్చినట్టు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేమని చెప్తారు కదండి. ఒక మాట మాట్లాడేవంటే అది మనకైనా ఉపయోగపడాలంట, పక్కన వాళ్ళకైనా ఉపయోగపడాలంట. అలాంటి మాట మాత్రమే మనం మాట్లాడాలంటండి. ఎందుకంటే మనం ఈ స్టేజ్ వరకు వచ్చామండి. ఈ క్లాస్ దగ్గర మనం ఈ బుక్స్ చదువుకుంటున్నాము, ఇలా ఆ, సజ్జన సాంగత్యాలు చేసుకుంటున్నాము అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన నోటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలంటే, ఎందుకంటే మాటే మంత్రం. మనకి ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తుంది అది. అందుకని ఎప్పుడైతే మనం నోట్లోంచి మాట వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఎదగడానికన్నా ఉపయోగపడాలి అది, లేకపోతే పక్కన వాడు ఎదగడానికి మాత్రం ఉపయోగపడాలి. ఇంక వేరే దేనికి ఉపయోగించకూడదంటండి మనం మాటని. అలా కాకుండా అడ్డమైన చెత్త తింటూ నోరుంది కదా అని పిచ్చివాగుడు అంటే అహంకార పూరితమైన మాటలు వాడితే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈ రోజు మనం టీవీలో చూస్తున్న నేరాలు, ఘోరాలు, కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, ఆత్మహత్యలు వగేరా వగేరాలుగా ఉంటుంది. అంతటితో అయిపోతుందా అంటే, వీటి యొక్క కర్మఫలం ఈ జన్మలోనే అనుభవించి తీరాలి. చాలా మంది పుణ్యం చేస్తే స్వర్గప్రాప్తి, పాపం చేస్తే నరక ప్రాప్తి అనుకుంటూ ఉంటారు. వీటిని పోగొట్టుకోవడానికి రకరకాల పూజలు, నోములు, హోమాలు చేస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల పాప ప్రక్షాళన జరగదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజ పాపం ఇనుప సంకెళ్ళు అయితే పుణ్యం బంగారపు సంకెళ్ళు. ఒక్కొక్కసారి ఎంతటి మహారాజులైనా ఆలోచనారహితంగా చేసే పనులు తిరిగి మళ్ళీ వారినే చేరతాయి అనడానికి ఒక ఉదాహరణ ఈ క్రింది కథ. పూర్వం ఒక రాజుగారు ఉండేవారటండి. కథ చెప్తున్నారు. ఆయన ఎప్పుడూ రకరకాల పోటీలు పెట్టి గెలిచిన వారికి ఎన్నో బహుమతులు ఇస్తూ ఉండేవారంటండి. ఒకసారి ఆ రాజుకు విచిత్రమైన కోరిక కలిగిందంట. అదేంటంటే బుద్ధిహీనుల పోటీ అంట. అది నిర్వహించాలనుకుని రాజ్యంలో దండోరా వేయించాడంటండి. రాజ్యంలోని బుద్ధిహీనులందరూ పోటీలో పాల్గొన్నారంట. అందరూ తమ తమ ప్రావీణ్యాన్ని చూపించారంట. అందరికంటే ఒక వ్యక్తి అత్యుత్తమంగా తన బుద్ధిహీనత అంటే బుద్ధి లేకుండా ఉంటారు కదండి, వాళ్ళ ఎవరు ఉన్నారో అందరికంటే బుద్ధి లేని వాడు అన్నట్టు పెట్టారంటండి. పెడితే అందరికంటే ఒక వ్యక్తి అత్యుత్తమంగా తన బుద్ధిహీనతను ప్రదర్శించాడంట. మొదటి విజేతగా నిలిచాడంటండి. రాజుగారి విజేతగా నిలిచిన వ్యక్తిని పిలిచి తన మెడలో ఉన్న హారాన్ని తీసి అతని మెడలో వేసి సత్కరించాడంటండి. సభ ముగిసిందంట, అందరూ వెళ్ళిపోయారంట. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారికి చాలా అనారోగ్యం చేసిందంట. ప్రజలందరూ వెళ్లి రాజుగారిని పరామర్శించి వస్తున్నారంట. ఒక రోజు బుద్ధిహీనుడు కూడా రాజుగారిని చూడడానికి వెళ్ళాడు. పాపం రాజుగారిని చూడగానే బుద్ధిహీనుడు చాలా బాధగా, రాజా ఏంటి ఇలా అయిపోయారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడంటండి. దానికి రాజుగారు, నా ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది, ఇంకా నేను ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అన్నాడంట. అప్పుడు బుద్ధిహీనుడు, అవునా ప్రభు, అయితే మీరు వేరే చోటుకి వెళ్తున్నారా? మరి మీ దగ్గర ఉన్న సంపదంతా అక్కడికి పంపించారా? అక్కడ పెద్ద భవనం కూడా కట్టించేశారా? మీ సంపదలతో పాటు సేవకులు, మంత్రులు, పరివారం అందరూ మీ వెనకాలే వస్తున్నారా అని అడిగాడంటండి. రాజుకి బుద్ధిహీనుడి మాటల్లో మర్మం అర్థం కాలేదంట. కానీ అతని మాటల్లో ఏదో జ్ఞానబోధ కనిపించిందంట. మహారాజా, ఇక్కడ మీరు ఎన్నో రాజ్యాలు సంపాదించారు, అంటే ఎన్నో జయిస్తారు కదా రాజులు, ఎన్నో విలాసాలు అనుభవించారు. కానీ మీరు అక్కడికి ఏమీ పంపకుండా వెళ్ళిపోతే ఎలాగా? అంటే మీ విలువైన కాలాన్ని బుద్ధిహీనుల కోసం వృధా చేసుకుంటే అక్కడ మీ జీవితం ఎలా గడుస్తుంది? బుద్ధిమంతులు ఎవరైనా రేపటి గురించే కదా ఆలోచిస్తారు అంటూ తన మెడలో రాజు వేసిన హారాన్ని తిరిగి రాజుగారి మెడలో వేసి, ఎప్పటికైనా ఎవరు బుద్ధిహీనులు ఆలోచించుకోండి అంటూ వెళ్ళిపోయాడంట. రాజుకి జ్ఞానోదయం అయిందంట. ఈ ప్రపంచమే శాశ్వతమని, ఈ జీవితమే సర్వస్వమని, రేపు గురించి ఆలోచించకుండా అహంకారంతో పనికిమాలిన ప్రాపంచిక వ్యామోహంలో పడటమే నిజమైన బుద్ధిహీనత అని గ్రహించి దైవ చింతనలో పడ్డాడు రాజుగారు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు రాజుగారు. తన టైం అంతా వేస్ట్ చేసుకున్నాడు. పైకి వెళ్ళడానికి ఏమన్నా పనికొస్తాయా? అతను బుద్ధిహీనుడని అతనికి వేసాడు, సత్కరించాడు అతన్ని. కానీ అతను ఏం చెప్తున్నాడు, నువ్వు పైకి ఏం తీసుకెళ్తున్నావు నీతో పాటు? ఏం తీసుకెళ్తామండి? మనం ఏదైతే ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నామో దేన్నైతే, అదొక్కటే మనం పైకి తీసుకెళ్తున్నాము. అప్పుడు ఇది అతనికి అప్పుడు అర్థమైంది అతను చివరి క్షణంలో. కానీ చివరి క్షణంలో తెలియడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదండి. మనం అందరం ఇప్పుడే మేలుకున్నందుకు మనం అందరం చాలా అదృష్టవంతులు అండి. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ తమోగుణం యొక్క లక్షణాలన్నిటినీ ఆవరించడం అనంతమైన అనుభవం కల ఈ రూపాన్ని సూర్యుణ్ణి రాహు ఎలా ఆవరిస్తుందో అలా బుద్ధిని అజ్ఞానం ఆవరిస్తుంది. మనం సంసారం అనే భయంకరమైన సముద్రంలో జనన మరణాలు అనే తరంగాలను దాటి మోక్షం కోసం ప్రాకులాడాలి. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోగలగాలి. మనం ఇప్పుడు గురువుల దగ్గర ఇంగ్లీషు, తెలుగు అలా రకరకాల సబ్జెక్టులు నేర్చుకుంటున్నాము. కానీ మన జీవితానికి అతి ముఖ్యమైన విషయాలను మాత్రం నేర్చుకోలేకపోతున్నాము. అసలైన జ్ఞానాన్ని వదిలేసి కేవలం నీడను మాత్రమే పట్టుకుంటున్నాము. ఎప్పుడైతే నా అస్తిత్వాన్ని నేను స్వయంగా గుర్తించగలుగుతానో అప్పుడు నేను ఉన్నాను అని తెలుసుకోవడానికి ఏ కాంతి అవసరం లేదు. ఎప్పుడైతే స్వప్న పురుషుడు అంతమయ్యాడో అప్పుడు జాగృత్ పురుషుడు కనిపిస్తాడు. ముందుగా మన జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ దాటిపోవాలి. ఇవి రెండు దాటిన వారు మాత్రమే భగవత్ సాక్షాత్కారం పొందగలరు. మనకి ఎన్నో తెలుసు అని అనుకోవడం, ఎదుటివారికి ఏమీ తెలియదు అనుకోవడం అజ్ఞానము. మనం ప్రతి వారిలోనూ భగవంతుణ్ణి చూడగలగడమే జ్ఞానము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే అండి, వశిష్ఠ మహర్షి యొక్క 9 కొడుకులు చనిపోయినప్పుడు
ఆయన వారి కోసం విపరీతంగా విలపించారటండి. అది చూసి లక్ష్మణస్వామి, అన్నయ్య వశిష్ఠ మహాముని అంతటి వ్యక్తి ఇలా విలపించడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా అంటే, దానికి రాముల వారు అన్నారంటండి, లక్ష్మణ, ఎంతటి జ్ఞానం గలవారికైనా ఎంతో కొంత అజ్ఞానం ఉండి తీరుతుంది. మంచి వ్యక్తి ఎంతో మంచి కోరినా కూడా చెడు కూడా జరగక తప్పదు. వెలుగు తెలిసిన వారికి చీకటి ఏమిటో తెలియక తప్పదు. అలాగే బ్రహ్మజ్ఞానానికి అజ్ఞానానికి, ధర్మానికి అధర్మానికి, పుణ్యానికి పాపానికి ఆవల అనేది ఒకటి ఉంటుంది. వీటన్నింటినీ దాటిన స్థితిని విజ్ఞానం అంటారు. ఈ విజ్ఞానం ఎవరైతే సంపాదిస్తారో వారికే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. అంటే ఏమేం దాటమంటున్నారండి? అజ్ఞానానికి, ధర్మానికి అధర్మానికి, పుణ్యానికి పాపానికి ఆ- ఆవల అటుపక్కన ఇంకొకటి ఉందంటే దాన్ని దాటిన అవన్నీ దాటిన స్థితినే విజ్ఞానం అంటారు. ఈ బ్రహ్మ సాక్షాత్కారం కోసం విజ్ఞానం సంపాదించాలంటే క్రియ ఉండాలి. క్రియ అంటే సత్కర్మ. ఈ సత్కర్మ చేస్తేనే కాని చిత్తం శుద్ధవదు. చిత్తం శుద్ధైతేనే కాని విజ్ఞానం అర్థం కాదు. ఆ విజ్ఞానమే మోక్షము. కానీ మనం ఈ అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంది అనుకుంటాము. ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ముత్యపు చిప్పలో వెండిలాగా, తాడులో పాములాగా, ఎండమావిలో నీరులాగా ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంది అనిపిస్తుంది. ఈ అజ్ఞానం నుంచి మనం బయటపడాలంటే ముందుగా మనం ఏవైతే మనవి మనవి అనుకుంటూ మురిసిపోతున్నామో వాటి నుంచి బయటపడాలి. ఎలా అంటే, కొంతవరకైనా ఈ రాగద్వేషాల నుంచి బయటపడాలి. వీటి నుంచి బయటపడాలంటే వాటిని బలవంతంగా తెంపేసుకోవాలని కాదు. ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. మబ్బుల వల్ల తుఫాను, జడివాన, చల్లగాలి వస్తాయి. అలాగే కామ, క్రోధ, మత మాత్సర్యాలు కూడా తుఫానుల్లాగా వస్తాయి. జ్ఞానము అంటే వృత్తి ప్రమేయం ఉంటుంది. విజ్ఞానంలో వృత్తి ప్రమేయం ఉండదు. వృత్తి లేకుండా విజ్ఞానాన్ని మనం పొందలేము. ఇవన్నీ మనం సాధించాలంటే గురువు వల్ల మాత్రమే సాధ్యము. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యుణ్ణి సంప్రదించడం ఎంత అవసరమో, గురుముఖత శాస్త్ర అధ్యయనం చేయడం అంత అవసరం. లేకపోతే శాస్త్రాలు తెలుసుకోవడంలో ఎన్నో అపార్థాలు వస్తాయి. ఇక్కడ సత్యం ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఇక్కడండి, సత్యం వద ధర్మం చెర అని శాస్త్రం చెప్పింది. సత్యం పలుకు అంటే అందులోనే అసత్యం పలకకు అని అర్థం ఉంది. ఇది తెలుసుకుని శిష్యులకి జ్ఞానాన్ని బోధించగలిగేది గురువు. అంటే ఒక గురువు సరైన గురువు అండి అసలు అక్కడ ఉన్న మర్మం మొత్తం తెలియచేస్తాడు. అలాంటి గురువు, మనం అలాంటి గురువు దగ్గరికి చేరాలి. శిష్యుల్ని బానిసలుగా చేసుకుని వారు తమని మించిపోతారేమో అనే భయం గురువుకి ఉండకూడదు. శిష్యునికి దిశానిర్దేశం చేయటానికి గురువు నిరంతరము ప్రయత్నించాలి. అలాగే శిష్యులు కూడా గురువును తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ పూర్తయితే మళ్ళీ జన్మ వస్తుంది. శాస్త్రం ద్వారా గురువు ఇచ్చే జన్మ దీక్షా జన్మ. అందుకే ఇది మరు జన్మ లేకుండా ముక్తిని ప్రసాదిస్తుంది. అంతే కదండి. ఎప్పుడైతే ఇంక జన్మ రాకపో మన మానవ జన్మ అంతిమ లక్ష్యమే అది కదా, ఇంక జన్మ లేకుండా చేసుకోవడం కదా. అయితే ఆ గురువు అలాంటి జ్ఞానాన్ని ఎవరిస్తారంటే గురువు ఇస్తాడు. కాబట్టి తల్లిదండ్రుల కంటే కూడా గురువు ఎక్కువ అని చెప్తున్నారండి ఇక్కడ. ఎందుకైనంటే మరుజన్మ లేకుండా ముక్తిని ప్రసాదిస్తుంది. దీన్నే గొప్ప జన్మ అంటారు. మన భారతీయ సంస్కృతిలో గురువుకి చాలా గొప్ప స్థానం ఉంది. నేటి సమాజంలో గురు సంస్కృతి చాలా దిగజారిపోయింది. గురువుని గౌరవించి వారిని పూర్తిగా విశ్వసించి వారి వద్ద నుంచి తమకు కావలసిన శాస్త్ర జ్ఞానాన్ని పొందాలి. అలాగని గురు భజనలు చేస్తూ వారిని పొగుడుతూ హారతలిస్తే ఎలాంటి లాభమూ ఉండదు. ఎప్పుడైతే గురువు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, అంతేగాని గురువుకి భజనలు చేయడం, హారతలు ఇవ్వడం కాదు. సర్వ వేదాలు తెలిసిన వారు, కోరికలు లేనివాడు, బ్రహ్మజ్ఞానంలో కూడా ఉత్తముడు, శాంతి స్వభావం కలవాడు, అందరి మీద పున్నమి చంద్రునిలాగా దయ అనే వెన్నెలను పంచేవాడు, శిష్యుని యొక్క సర్వస్వము తానుగా అనుకునే భావం కలిగించగలిగిన వాడు, అతనే పరమ గురువు. శిష్యునికి కావాల్సింది ఇటువంటి గురువే. మన పత్రిజీ అలాంటి గురువే కదండి. ఎవరైనా ఆయన మీద నమస్కారం, కాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తే తిరిగి ఆయన కూడా నమస్కారం చేసేసేవారు కదండి. అలాంటి గొప్ప గురువుని పొందే మనం నిజంగా అదృష్టవంతులమండి. ఎంతో జ్ఞానాన్ని, ఎన్నో బుక్స్ ని అనువదించేలా చేసి మనం ఈ రోజు ఎన్ని బుక్స్ చదువుకోగలుగుతున్నామంటే ఆయన్ని ఒక్కసారి మనం తలుచుకుని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుందామండి. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అసలు ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఇది 84 లక్షల జన్మల తర్వాత వస్తుంది. ఈ మానవ జన్మ కేవలం మనం భగవంతుని తెలుసుకోవడానికి మాత్రమే అనేది మనం తెలుసుకోకుండా పనికిరాని విషయ వస్తువుల వెంట పరుగులు పెడుతూ జీవిత కాలాన్ని నాశనం చేసుకుంటున్నాము. ఈ బుక్ లో చాలా సార్లు చెప్తున్నారు కదండి, మన మానవ జన్మ అనేది ఎంత ఇంపార్టెంట్, దీన్ని ఎంత ఆ, ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతి నిమిషాన్ని మనం దీనికోసం ఎలా ఉపయోగించాలి అని చాలా క్లియర్ గా చెప్తున్నారండి. ఇది ఎప్పుడైతే మనం గట్టిగా పాటిస్తామో మన జన్మ సార్థకం చేసుకుంటామండి. ఒక వ్యక్తికి త్యాగాలతో కలిసిన భోగాలు అనుభవించే హక్కు ఉంది, కానీ భోగమే జీవితం అనేది మనకి పనికిరాదు. ఈ మానవ జన్మలో మనకి ఎంత శక్తి ఉంటే అంతవరకు ఎదుటి వారికి మంచి చేయటానికి, మన వల్ల ఎవరి జీవితాలకు నష్టం వాటిల్లకుండాను మన పై వారికి కింద వారిని గౌరవిస్తూ 10 మందికి మేలు చేస్తూ సంస్కారవంతంగా బ్రతకాలి. అంతేకాని ఐశ్వర్యము హోదా ఉన్నాయి కదా అని
ఎదుటి వారిని చిన్న చూపు చూస్తూ వారి చేత అయిన పని కాని పని చేయించుకుంటూ ఉంటే వారికి మనం పీకల దాకా రుణపడిపోతాము. ఎప్పుడైనా సరే ఎవరో అందుకేనండి ఇక్కడ మామూలుగా మనం స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో కూలీలతో మోయించుకుంటాం కదండి. అప్పుడు కూడా మనకు నిజంగా మోసే మనం మోయగలిగిన ఇది ఉందనుకోండి, అది కూడా అది రుణం అయిపోతుంది అంటండి. అది కూడా ఆ కర్మ అంటండి. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. మన పనులు సాధ్యమైనంత వరకు ఎవరికి పక్కన వాళ్ళకి అందించకూడదు అంటండి. అంటే మన ఇంట్లో హెల్పర్ని పెట్టుకోవట్లేదు అంటే పెట్టుకుంటున్నామండి. కానీ ఏంటంటే పెట్టుకున్నాం కదా అని చెప్పేసి మొత్తం చాకరీ అంతా వాళ్ళతో చేయించేసేలాగా అలా ఉంటే అది కూడా కర్మే అవుతుంది అంటండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత. అంతేకాకుండా ఆ రుణం తీర్చుకోవడం కోసం వారి ఇంట్లో మనం పదే పదే పుట్టడము, ఆ పనుల యొక్క రుణం తీరగానే చావడము, ఇలా ఎన్నో జన్మలు ఎత్తడం చావడం జరుగుతూ ఉంటుంది. మనం ఇవేమీ గ్రహించలేక అజ్ఞానం అనే మురికి కోపంలో కూరుకుపోతున్నాము. ఇక్కడ ఒక కథ చెప్తున్నారండి. ఒక బాటసారి కాశీ వెళ్ళడానికి కాలి నడకన ప్రయాణమే వెళ్తుండగా అతను తెచ్చుకున్న ఆహారం అయిపోయిందంటండి. అతను ఆకలి వల్ల నీరసంతో నడవలేక తూలిపోతున్నాడంట. అదే దారిన వెళ్తున్న ఒక రైతు ఆ బాటసారిని పట్టుకుని ఒక దగ్గర కూర్చోబెట్టి తన భుజాన ఉన్న మూటలోంచి 2 రొట్టెలు తీసి తినిపించాడంటండి. అది తినగానే బాటసారికి కొంత ఓపిక వచ్చిందంటండి. నాయనా దాహంగా ఉంది అనే లోపే రైతు తన దగ్గర ఉన్న చెంబులోంచి నీరు బాటసారికి ఇవ్వబోయాడంటండి. దానికి బాటసారి నాయనా చెరువు చూపిస్తే నీరు తాగొస్తాను అన్నాడంట. దాంతో రైతుకి కోపం వచ్చిందంటండి. బాటసారి మీద కోపడ్డాడంట. అప్పుడు బాటసారి నాయనా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఓపిక ఉన్నంత వరకు మనిషి తన పని తాను చేసుకోవాలి తప్ప ఎదుటి వారి చేత చేయించుకోకూడదు. అంటే మనకి తప్పితే ఎవరితోనూ మన పని మనం చేయించుకోకూడదు అంటండి. అలా చేయించుకుంటూ పోతే ఆ పని చేసిన వారికి మనం ఎంతో రుణపడిపోయి ఉంటాము. ఆ రుణం తీర్చుకోవడానికి మనం మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పటికే నువ్వు చేసిన సాయం వల్ల నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను. నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నువ్వు తినవలసిన రొట్టెలను నాకు త్యాగం చేశావు. నీ త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని రైతుకి కృతజ్ఞతలు చెప్పిన బాటసారి మాటలకు రైతు బాధగా 2 చేతులు జోడించి అయ్యా ఇందులో ఎంత భావం ఉందని తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని నమస్కరించాడంటండి. ఈ రకంగా మానవ జన్మ త్యాగ భోగాల సమ్మేళనం అని నిరూపిస్తోంది. అంతేకాకుండా మానవుని యొక్క సత్ప్రవర్తన ఏ రకంగా ఉండాలి అంటే దానికి ఉదాహరణగా రైతునికి చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి వారిని ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారు? ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే దాని వల్ల మనం పొందగలిగే ఆనందము, తృప్తి ఎంతో మనకు ఆ హాయిని కలగచేస్తాయి అనే విషయం మనం బాగా అర్థం చేసుకోగలిగితే అంతా ఆనందమే. తర్వాత శ్లోకంలో మోదుగ గడ్డి నుంచి పొరలు ఒక పొరకి ఇంకొక పొరకి సంబంధం ఉండదు, అతుక్కుని ఉండవు. ఈ మోదుగ గడ్డి ఉంటది కదండి, దాని పొర అతుక్కోకుండా ఉంటాయి కదండి ఆ పొరలు, గడ్డి పొరలు. అందువల్ల దాని ఒక్కొక్క పొర జాగ్రత్తగా వేరు చేయాలి నేర్పుతూ. ఎందువల్లంటే ఆ పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ విధంగా మన స్వరూపాన్ని దృశ్య ప్రపంచం నుంచి వేరు చేసినట్లయితే మన ఆత్మతత్వం బయటపడుతుంది. ఎవరైతే నా ఆత్మస్వరూపం ఇదే అని తెలుసుకుంటారో వారే జీవన్ముక్తులు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓంకారం నుంచి వాసనలు వచ్చినాయి. పరమాత్మ స్వరూపం అంటండి. పరమాత్మ స్వరూపం నుంచి వాసనలు వచ్చినాయి ఏంటంటే శరీరము, ఆ, దర్శించేవాడు, దాని విషయ వస్తువులు, తలపులు, మనస్సు, విచారించేవాడు, ఉద్రేకము. అంటే దర్శించేవాడు, భావించేవాడు, విచారించేవాడు ఈ మూడింటికి కూడా ఓంకారమే మూల కారణం అంటండి. అంటే దర్శించేవాడు, లోపల ఆలోచించేవాడు, విచారించేవాడు ఇవన్నిటికీ కారణం ఓంకారం అంటండి. నేను పరమాత్మ స్వరూపిణ్ణి, అనవసరంగా ఈ మాయచే కప్పబడిన విషయ వస్తువులపై వ్యామోహంలో ఇరుక్కుపోయాను అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు బయటపడగలుగుతామంటండి. పరమాత్మ చేసే ఈ సంసారం అనే ఇంద్రజాలంలో మనం అందరము పావులము. ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటంటే అల్పమైన ఆయువుతో శాశ్వతమైన జీవితాన్ని పొందమని. కానీ మనం ఒక కోరిక ఆ, అంటే కొంచెం మన ఎంత అండి, మహా అయితే 100 సంవత్సరాలు పోనీ 200 సంవత్సరాలు బ్రతుకుతాము. చాలా చిన్న తాత్కాలికమైన జీవితం ఇది. కానీ మనం ఇదే శాశ్వతమైన అనుకుని ఒక కోరిక తీరిపోయిన తర్వాత ఇంకొక కోరిక, అది తీరాక ఇంకొకటి, ఇలా ఆసర సంసారంలో పడి కొట్టుకుపోతూ నశించని దాన్ని అంటే మోక్షాన్ని న- వదిలి నశించే శరీరంతో, నశించేది అంటే శరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాం. అంటే మోక్షం కోసం ఆలోచించడం మానేసి ఎంతసేపు ఈ నశించే వాటి కోసమే మనం పరుగులు పెడుతూ ఉన్నామంటండి, కోరికలు కోరికలు కోరుకుంటూ. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక జిజ్ఞాసువు ఒక ఇంటి అరుగు మీద కూర్చుని ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాడంటండి. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉందంట. ఆమె ఇంటికి వచ్చిన అతిథుల్ని సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి మంచినీరు ఇచ్చి, అమ్మా మీరు సేద తీరండి, నేను వంట చేసి మీకు భోజనం పెడతానమ్మా, నాన్నగారు ఊరెళ్ళారని చెప్పిందంటండి. ఇంట్లో ధాన్యం లేవు, పక్కింటికి వెళ్లి ధాన్యం తెచ్చి దంచడం మొదలు పెట్టిందంటండి. ఆ దంచుతున్న చప్పుడికి ఆమె 2 చేతులకి ఉన్న గాజులు చప్పుడు రావడంతో ఆ 2 చేతులకి ఒక్కొక్క గాజు ఉంచి మిగిలినవన్నీ పక్కన పెట్టేసిందంటండి. అంటే వీళ్ళు ఎవరు ఇంటికి వచ్చారండి, వీళ్ళ ఇంట్లో ఏమీ లేవు, పక్కింట్లోంచి తెచ్చింది కదా, దంచడం వినిపించింది అనుకోండి, ఏంటి వీళ్ళకి ఇంత దరిద్రులా, వీళ్ళకి ఏమీ లేదా అనుకుంటారు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేస్తుందంట, గాజులు అన్ని సౌండ్ చేస్తున్నాయని చెప్పేసి ఒక్క గాజే ఉంచుకుందంట, మిగిలినవన్నీ తీసేస్తుందంట.
అయితే ఇదంతా చూసిన జిజ్ఞాసువు ఇలా అర్థం చేసుకున్నాడంట. ఎక్కువ ఉంటే, అంటే ఏదైనా సరే ఎక్కువగా ఉంటే గోల ఎక్కువగా ఉంటుంది. దాని వలన శాంతి ఉండదు. ఎవరికైతే శాంతి ఉంటుందో వాళ్ళే సుఖంగా ఉండగలుగుతారు. సుఖం కావాలి అంటే సజ్జన సాంగత్యం ఉండాలి అని ఇక్కడ ఒక స్టోరీ చెప్తున్నారండి. ఒక ఊర్లో ఒక యోగి ఉన్నాడంటండి. ఆయనకి అన్ని సిద్ధులు ఉన్నాయంట. ఆయన తన సరదా కోసం నీటి మీద తేలుతూ గాలిలో ఎగురుతూ సాధన చేసేవారట. ఒక రోజు ఒక ఏగ ఎగురుతూ ఉంటే, అబ్బా ఏగ ఎంత బాగా ఎగురుతుందో, నేను ఏగనైతే ఎంత బాగుంటుందో కదా అనుకోగానే ఆయన ఏగలాగా మారి ఎగరటం మొదలు పెట్టారంటండి. ఆ ఏగను ఒక పిచ్చుక తరుముతూ వచ్చిందంటండి. అప్పుడు ఈ యోగి గారు ఈ ఏగ కన్నా ఈ పిచ్చుక ఎంత అందంగా ఉందో, అబ్బాయి ఈ పిచ్చుకలాగా మారితే బాగుండు అనుకున్నాడంటండి. వెంటనే ఆ పిచ్చుకలాగా మారి ఎగురుతున్నాడంటండి. వేటగాడు వల వేసి పట్టుకోబోతే ఆ వేటగాడి లాగా మారిపోవాలనుకున్నాడంట. అలా ఎన్ని అవతారాలు ఎత్తినా ఏదో ఒక సమస్య వెంటాడేసరికి యోగి, నా జన్మే నాకు బాగుంది, మనశ్శాంతి లేని ఇవి నాకు వద్దు బాబోయ్ అనుకుని యోగిగా మారి సాధన చేసుకోవడం మొదలు పెట్టారటండి. అన్నిటికంటే భయంకరమైనది ఆశ. ఆ ఆశే మహాపాపంలా మనల్ని నాశనం చేస్తుంది. అన్నీ నాకే, అంతా నాకే అనుకోవడమే మహాపాపం. అది పాపం అని తెలిసినా కూడా అన్నీ మనమే అనుభవించాలి, అందరికంటే మనమే గొప్ప, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఇంకా ఎంతో కావాలి అనుకుంటూ పనికి మాలిన బ్రతుకు బ్రతుకుతూ గడిచిన సమయం తిరిగి రాదు అని తెలిసిన పాప కోపంలో పడి శ్లేష్మంలో పడిన ఏగలా కొట్టుకుంటూ ఉన్నాము. ఇలాంటి వ్యామోహాలతో తాపత్రయాల సముద్రంలో కొట్టుకుపోతుంటే మరి మనల్ని కాపాడి మనకి నిజమైన స్వచ్ఛమైన బ్రహ్మాండ భరితమైన ఆనందాన్ని పంచే ఆ పరబ్రహ్మని పట్టుకోవడానికి మనం ఎప్పుడు ఎలా ప్రయత్నిస్తాము? అసలు ఆ ప్రయత్నం ఎప్పుడు మొదలు పెడతాము? అంటే ఎప్పుడు ఇంకెంతసేపు ఈ వ్యామోహాల్లోనే చిక్కుకుపోయి ఇది కావాలి అది కావాలి అనే వ్యామోహాలతో వెనకాల వెళ్ళిపోయామనుకోండి, ఇంకా అసలు ఆత్మతో ఎప్పుడు, మనం ఆత్మని ఎప్పుడు పట్టుకుంటాం? మన లోపలే ఉన్న ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు పట్టుకుంటాము? ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియని చెప్పలేని ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు, బంధాలు, బాంధవ్యాలు ఏవి కూడా మనతో రావని తెలిసి సంపాదనకై ఆత్రము, శరీరంపై మోహము, అజ్ఞానం ఆకాశమంతా, జ్ఞానం ఆవగింజంత, పాపం కొండంతా, పుణ్యం గోరంత, వయసు తరుగుతోంది, సమయం ఆసన్నమవుతోంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రతి నిమిషము అమూల్యమైనదని గుర్తుపెట్టుకోవాలి. మనతో వచ్చేది, మన కూడా ఉండేది ధర్మం మాత్రమే. దేహం పడిపోయి శరీరం కాలిపోయి భయంతో జీవుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మనకు వెలుగుని చూపించి ఒంటరితనం నుంచి కాపాడే శక్తి ఆ ధర్మానికి మాత్రమే ఉంది. ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. ఆయనే ధర్మము. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ధర్మం అంటే ఏంటంటే మనం ఏదైతే జ్ఞానంతో ఉన్నామో ఆ జ్ఞానం మాత్రమే అప్పుడు ఎప్పుడైతే దేహం పడిపోయిందో అదొక్కటే మనల్ని కాపాడుతుంది. తొందరలో మన జీవనయాత్ర ముగియబోతోంది అని తెలిసినా కూడా ప్రవాహంలో కొట్టుకుపోయే గడ్డిపోచల్లాగా కొట్టుకుపోతున్న మన యొక్క జీవన విధానం మార్చుకోకపోతే ఎలా? మన బాధ్యతల్ని పిల్లలకి అప్పగించి కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు వదిలిపెట్టి ఓపిక ఉండగానే మోక్ష ప్రాప్తి కోసం నిరంతరం భగవద్ధ్యానం చేయడం చాలా చాలా మంచిది. అంటే రాగద్వేషాలకి, అంటే రేపు పొద్దున మా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోవాలి, లేకపోతే నాకు అది సెట్ అయిపోవాలి, అది అయిన తర్వాత చేస్తాను ధ్యానం అంటే అయిపోతున్నాయి, రోజులు అయిపోతున్నాయి. అప్పుడు ఆ టైంలో అన్ని బాధ్యతలన్నీ తీరిపోవాలంటే ఆ టైంకి శరీరం సహకరించదు. అందుకని ఎప్పుడు కుదిరి ఎప్పుడు నీ తెలుసుకుంటే వెంటనే అది చేసుకోవడం, ఆ ధ్యానం చేసుకోవడం, ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టాలి మనం. రాగద్వేషాలకు అతీతంగా భగవద్ధ్యానంలో ప్రశాంతంగా గడపగలిగేలాగా ప్రణాళిక వేసుకోవాలి. కోరికలు అనేవి మనిషిని బంధాల్లో బంధిస్తాయి. కానీ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కనుక మనం కోరుకుని ఆచరించినట్లయితే అవి మనల్ని బంధ విముక్తుల్ని చేస్తాయి. మనకి కోపం వచ్చినప్పుడు, అంటే మితిమీరిన కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో దేన్నైనా విసిరేస్తాము. కానీ ఆ కోపంలో మనకు అవసరం లేని విషయ వస్తువులతో పాటు కోపాన్ని కూడా విసిరేసినట్లయితే మనకి బంధ విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మన కోపం వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, చేతులు ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు విసిరి కొడుతూ ఉంటారు. కానీ అలాంటప్పుడు అంటే మనకు అవసరం లేని విషయ వస్తువులు ఏదైతే మనం చిక్కుకుపోతున్నామో అలాంటి వాటినన్నింటిని విసిరి కొట్టేసి ఆ కోపాన్ని కూడా అందులో విసిరి కొట్టేసినప్పుడు మాత్రమే మనకు విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.